తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, ప్రస్తుతం ఏ పార్టీ బలంగా ఉంది అన్న అంశాలపై నిర్వహించిన సర్వేలో సంచలన ఫలితాలు వచ్చాయి. మూడ్ ఆఫ్ తెలంగాణ పేరుతో ఆత్మసాక్షి నిర్వహించిన సర్వేలో ఆసక్తికర ఫలితం వచ్చింది. ఇప్పటివరకు ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారో తేలింది. ఆత్మసాక్షి సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి 58 నుంచి 60 సీట్లు వస్తాయని వచ్చింది. అధికార కాంగ్రెస్ 37 నుంచి 39 సీట్లకే పరిమితం కానుంది. ఇక బీజేపీ బాగా పుంజుకొని 17 నుంచి 19 సీట్లు గెలుచుకుంటుందని ఆత్మసాక్షి సర్వే స్పష్టం చేసింది. ఓట్ల పరంగా చూస్తే 2023 ఎన్నికల కంటే కాంగ్రెస్కు 5% ఓట్లు తగ్గగా బీఆర్ఎస్కు దాదాపు 2%, బీజేపీకి 5% ఓట్లు పెరిగాయి. 15 నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఉందని ఆత్మసాక్షి సర్వేలో తేలింది. రైట్గా ఈ సర్వే రిపోర్ట్ కి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. శివ, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంకి వచ్చి దాదాపుగా సంవత్సరాల కాలం అవుతోంది. ఈ సంవత్సరాల కాలం తర్వాత అసలు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ పాలన పట్ల ఏమనుకుంటున్నారు అని చెప్పేసి ఆత్మసాక్షి అనే సర్వే సంస్థ మొత్తంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 113 నియోజకవర్గాల్లో సర్వే చేపట్టింది. ఆ ప్రజల యొక్క అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది. దాదాపు ఈ యొక్క 113 నియోజకవర్గాల్లోని 32,500 మంది అభిప్రాయాలను సేకరించింది, క్రోడీకరించింది. ప్రభుత్వం పట్ల అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎంతవరకు సాటిస్ఫై ఉన్నారు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కావచ్చు, గతంలో ఎన్నికల ముందు హామీలు ఇచ్చి ఏవైతే నెరవేర్చారా లేదా, ఏది ప్రస్తుతం ప్రభుత్వం సంబంధించినటువంటి మొత్తంగా కూడా పాలనా తీరుపై ఏమనుకుంటున్నారు దానిపై ఆత్మసాక్షి అనే సర్వే సంస్థ ఒక మొత్తంగా కూడా సర్వే చేపట్టింది. దీంట్లో చాలా ఆసక్తికర అంశాలు మనము వెలుగులోకి వచ్చాయి. దాదాపుగా కేవలం ఎన్నికలు జరిగి సంవత్సరాల కాలమే అవుతుంది. ఈ సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పథకాలు చేపట్టిందనే దానిపైన వాళ్ళు తీవ్రంగా వెళ్ళినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ ఆత్మసాక్షి సంస్థ గతంలో కూడా ఎన్నికల సమయంలో అనేక సర్వేలు చేపట్టింది. ఇచ్చిన దాంట్లో కూడా వాస్తవానికి దగ్గర కూడా కొన్ని ఫలితాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, ప్రీ పోల్స్ కావచ్చు. ఈ సమయంలో కొంత వాస్తవానికి వచ్చిన ఫలితాలు దగ్గరగా ఉన్నాయి. సో ఇప్పుడు అదే సంస్థ తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి జనాలు ఏమనుకుంటున్నారు దానిపైన సర్వే చేపట్టడం, దాంట్లో అనేక అంశాల పైన వాళ్ళు రాష్ట్రంలోని ప్రతి వర్గాన్ని టచ్ చేస్తూ, అంటే దాదాపుగా ఇటు మహిళలు కావచ్చు, అదేవిధంగా రైతులు కావచ్చు, అన్ని సామాజిక వర్గాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఇలా ప్రతి ఒక్క వర్గాన్ని టచ్ చేస్తూ ఆ ప్రజల్లో, ఆ వర్గాల్లో ఎలాంటి ఆలోచన ఉంది, ప్రభుత్వం ఏమనుకుంటారు, ప్రభుత్వం తీరుపైన అని చెప్పేసి వీళ్ళు ఒక సర్వే చేపట్టారు. దీంట్లో మాత్రం కొంత కాంగ్రెస్ కు ఇబ్బందికర పరిస్థితి. ముఖ్యంగా ఏంటంటే చాలా అంశాల పట్ల కాంగ్రెస్ పాలన తీరు పట్ల కొంత ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు. ఈ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమవుతోంది. అదే సందర్భంలో కొన్ని సంక్షేమ పథకాలు చేపట్టినా కూడా వాటిని అమలుకు నోచుకోవడం లేదు, కొంత నెమ్మదిగా అమలు చేస్తున్నారనే దానిపైన ఈ సర్వేలో ఆ ప్రజల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తంగా కూడా చూసుకుంటే మాత్రం ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంటంటే కొన్ని శాంపిల్స్ తీసుకున్న ఫలితాలను చూస్తూ ఉంటే వృద్ధులు, మహిళలు, అదే విధంగా చిన్న వయసు నుంచి నడి వయసు నుంచి అంటే ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరి నుంచి పెద్ద వయసు వరకు కూడా. అయితే రాధాకృష్ణ, ప్రభుత్వం ఏర్పడిన ఇంత స్వల్పకాలిక సమయంలోనే ఇఫ్ ఇన్ కేస్ ఈ సర్వే రిపోర్ట్ గనక నిజమైతే ఇంత స్వల్పకాలికంలోనే ఇంత వ్యతిరేకత మూటగట్టుకుందా అనుకోవాలా కాంగ్రెస్ ప్రభుత్వం? ఇఫ్ ఇన్ కేస్ నిజంగా మూటగట్టుకుంటే మాత్రం ఏ ఫ్యాక్టర్స్ ముఖ్యంగా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయనుకోవచ్చు? ముఖ్యంగా ఈ సర్వేలు అంటే ప్రజలు వ్యక్తం చేసినటువంటి కొన్ని సందర్భాలు, వాళ్ళు చెప్పిన ఒపీనియన్స్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీలు ఇచ్చింది. ఆ హామీలు ఇచ్చిన వాటిలో అంటే వాటిని ఇచ్చిన హామీలు నెరవేర్చడం పూర్తిగా విఫలం. ముఖ్యంగా కూడా దాంట్లో వచ్చేసి ఏదైతే రైతులకు సంబంధించి రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ హౌసెస్ కావచ్చు, మహాలక్ష్మి, యువ వికాసము, శ్రీయుత లాంటి పథకాలు కొంత ఆ ప్రజలకు అనుకున్నంత స్థాయిలో రీచ్ కావడం లేదు. ప్రభుత్వం ఆ సంక్షేమ పథకాలు అమలు చేయడాలని తెలుస్తుంది. పక్కన పెడితే ఇవన్నిటికీ రీసెంట్ గా కూడా రైతు భరోసా పేరుతో కేవలం ప్రభుత్వం హడావిడి చేసింది, అందరికీ వస్తుందని చెప్పిన
కేవలం ఇప్పటి వరకు కూడా 3 నుంచి 4 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఆ రైతుల అకౌంట్ లో జమ అయిందని చెప్పేసి కూడా రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తూ ఉంది. సో ఇది ఒక పాయింట్ కాగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇంకా కాంగ్రెస్ లోని కొంత గ్రూప్ రాజకీయాలు కావచ్చు, పార్టీ క్యాడర్ నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యేకు మంత్రులకు మధ్య ఒక కోఆర్డినేషన్ లేదు. ప్రభుత్వం కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా కూడా సన్న బియ్యం లాంటివి కావచ్చు, ఇతరత్ర కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నా వాటిని ప్రజల్లో బలంగా తీసుకోలేకపోతున్నారు అని చెప్పేసి ఒక భావన కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే విషయంలో ఆ సీఎల్పీ మీటింగ్ లో కావచ్చు, ఇతర అనేక మీటింగ్ లో ఇదే విషయాన్ని స్పష్టం చేస్తా ఉన్నారు. అదే మరొక విషయం ఏంటంటే గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావడానికి తీవ్రంగా కష్టపడ్డారో, కృషి చేశారో అలాంటి కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, నాయకులకు కావచ్చు పార్టీ సరైన గుర్తింపు ఇవ్వడం లేదనే ఒక అసంతృప్తి ఉంది. సో వారు కూడా కొంత చూసినట్టు ఉంటున్నారు, పార్టీ పైన కొంత అసంతృప్తి ఉన్నట్టు అని చెప్పేసి ఈ సర్వేలో తేటతెల్లమైంది. అదే సందర్భంలో కాంగ్రెస్ సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు కూడా ఆయా నియోజకవర్గాల్లో తీవ్ర అసంతృప్తి విలేజేస్తాం. అదేవిధంగా ప్రజల నుంచి వాళ్ళు ప్రజల్లో ఎక్స్పెక్ట్ చేసినట్టుగా వాళ్ళ ఆ తీరు ఉండట్లేదు. అసలు నియోజకవర్గానికి అందుబాటులో లేకపోవడం ఒకటైతే, అభివృద్ధి విషయంలో కూడా నామమాత్రంగా ఉండడం, సంక్షేమ పథకాలు అందకపోవడం. అలాగే మరో యాంగిల్ చూసుకుంటే ఇటు బీఆర్ఎస్ ఏకంగా 58 నుంచి 60 స్థానాలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వస్తాయని చెప్పడం ద్వారా ఏంటి బీఆర్ఎస్ కార్యకర్తలో ఒక కొత్త జోష్ అనుకోవచ్చా? ఈ మధ్య ఎప్పుడు కేసీఆర్ మాట్లాడినా కూడా రాబోయేది తామే, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తామే అధికారంలోకి వస్తామంటూ కూడా పదే వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి. ఈ సర్వే రిపోర్ట్ కూడా అదే చెప్తుంది కదా, ఏమనుకోవాలి? ఖచ్చితంగా, ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి పథకాలు అమలయ్యాయి, ఎలా ప్రజలకు చేరువయ్యాయని చెప్పేసి ఒక స్పష్టత ఉంది. సో గతంలో అమలు చేసిన పథకాలు కూడా ఇప్పుడు కొంత రైతు భరోసా లాంటివి కావచ్చు, కళ్యాణ లక్ష్మి లాంటివి కావచ్చు, ఇతరత్ర కొన్ని పథకాలు గతంలో ప్రభుత్వం ఇచ్చింది. మాకు ఆ సమయానికి కొంత నెల లేట్ అయినా రైతు భరోసా కావచ్చు, ఇతరత్ర పథకాలు అన్ని కూడా సంక్షేమ పథకాలు అందాయి. కానీ ఇప్పుడు అవే పథకాలు చేస్తామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదని ఒక అసంతృప్తి ఉంది. అదే సందర్భంలో మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ యొక్క సర్వేలో ఇంకో విషయం స్పష్టత ఏంటంటే ఆ పొద్దున లేచింది మొదలు కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డితో మొదలు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులు కూడా మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను పై తీవ్ర విమర్శలు చేయడానికి కూడా ప్రజలు హర్షించడం లేదు. అంటే అభివృద్ధి పైన, పాలన పైన దృష్టి పెట్టాల్సినటువంటి కాంగ్రెస్ సీఎం కేసీఆర్ ను విమర్శించడం, మాజీ సీఎం కేసీఆర్ ను విమర్శించడం పట్ల కొంత ప్రజలు కూడా దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది కరెక్ట్ కాదు, ఆ అభివృద్ధి పైన పెట్టాల్సింది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను విమర్శిస్తే ఏమొస్తుందని చెప్పేసి కూడా కొంత తమ అభిప్రాయాలు వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ ఎన్నికలు జరిగితే, ఈ రోజుకి ఎన్నికలు జరిగితే దాదాపు కాంగ్రెస్ సంబంధించి కేవలం 34.25% మాత్రమే ఓట్లు వస్తాయి. అదే విధంగా బీఆర్ఎస్ మాత్రం ఏకంగా 39% ఓట్లు పెరుగుతాయి. అదే బీజేపీ 18% కాగా ఎంఐఎం కు 2.5%. సో మొత్తంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే ఓటింగ్ శాతం కూడా క్లియర్ కట్ గా చెప్పుకుంటూ వచ్చాడు. బీఆర్ఎస్ 30%, కాంగ్రెస్ కు 34-20%. ఇదే సందర్భంలో బీజేపీ కూడా 18% పైగా ఓటు బ్యాంకు సాధించే అవకాశం ఉందని చెప్పేసి ఈ సర్వేలో వ్యక్తం చేసింది. అయితే ఓట్ల శాతం ప్రకారం కాకుండా సీట్ల ప్రకారం చూసుకుంటే కూడా ఆ బీఆర్ఎస్ కు దాదాపు 58-60 సీట్లు, అంటే దాదాపుగా మెజార్టీకి ఆల్మోస్ట్ రీచ్ అవుతుంది, ఆ సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఈ యొక్క సర్వేలో స్పష్టమైంది. అదే సందర్భంలో బీజేపీకి మాత్రం ఊహించినట్టుగా ఏకంగా ప్రస్తుతం బీజేపీకి అసెంబ్లీలో 8 మంది ఉన్నారు, అది కాస్త దాదాపు 18 నుంచి 19 వరకు ఉండే అవకాశం ఉన్నట్టుగా సర్వేలో తేటతెల్లమైంది. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏకంగా 63 సీట్లు, 65 సీట్ల నుంచి 37 నుంచి 39 సీట్లకు మాత్రమే పరిమితం అవుతుందని చెప్పేసి సర్వేలో స్పష్టమైంది. అయితే అనూహ్యంగా బీజేపీ పెరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటి? కాంగ్రెస్ తగ్గుతుంది, బీజేపీ పెరుగుతుంది. ఈ సర్వే ప్రకారం ఏం జరుగుతుంది అనుకోవాలి? ముక్కోనపు పోటీలో తెలంగాణలో ఏ పార్టీ చతికిలబడుతుంది అనుకోవాలి? బీజేపీ ఏ పార్టీని కిందకి దించి తాను ఎదుగుతుంది అనుకోవాలి? ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ గత దశాబ్ద కాలంగా చూసుకుంటే తెలంగాణలో బీజేపీ నెమ్మది పుంజుకుంటుంది. ఏకంగా స్టార్టింగ్ 2014 నుంచి మొదలు చూస్తే ఇప్పటి వరకు కూడా తన ఓటు బ్యాంకును పెంచుకుంటుంది, ఫస్ట్ ఓటు బ్యాంకును, తర్వాత సీట్లు పెంచుకుంటుంది. సో ప్రస్తుతం తెలంగాణకు 8 మంది ఎంపీలు, అదే విధంగా 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇటు అసెంబ్లీ, లోక్సభ నుంచి పూర్తి స్థాయిలో 2 కీలకమైనటువంటి ఇటు అసెంబ్లీ కావచ్చు, లోక్సభ నుంచి ప్రాతినిధ్యం ఉంది. అదే సందర్భంలో
అసెంబ్లీకి సంబంధించినటువంటి 8 సీట్లు పరిమితం. అదే సందర్భంలో లోక్సభకి సంబంధించి దాదాపు 8 లోక్సభ సీట్లు అంటే ఆల్మోస్ట్ ఒక హాఫ్ ఆఫ్ ద నియోజకవర్గాలు అంటే 119 నియోజకవర్గాలు దాదాపు 50% నియోజకవర్గాల్లో బీజేపీ పట్టు సాధించిందని చెప్పవచ్చు. ఇది భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం కూడా స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, ఇతర కరీంనగర్ ఉత్తర తెలంగాణ జరిగినటువంటి 2 ఎమ్మెల్సీ ఎన్నికల ఘన విజయం సాధించింది. ఇప్పుడు భవిష్యత్తులో రేపు జరగబోయేటువంటి హైదరాబాద్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా స్థానికాలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటీ పడుతుంది. సో తనకు బలం ఉంది, మేము నిలబడతాము, గెలుస్తామనే ఒక ధీమాను బీజేపీ వ్యక్తం చేస్తుంది. అదే సందర్భంలో కింద శ్రేణులకు కూడా ఒక బలమైన విశ్వాసాన్ని క్రియేట్ చేయగలుగుతుంది. దాంట్లో బీజేపీ సక్సెస్ అయింది. అదే సందర్భంలో కాంగ్రెస్ అధికార పార్టీలో ఉండి కూడా వచ్చిన అవకాశాలను అంటే ప్రజలకు చేరువవడంలో కావచ్చు, సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి గ్రూపులను కట్టడి చేసుకోకుండా బలంగా పార్టీ నిర్మించుకునే దాంట్లో కొంత విఫలమైతే వస్తుంది. అయితే మరోవైపు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకతను క్యాచ్ చేసుకునే ప్రయత్నం చేస్తా ఉంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ఇవన్నీ చేసింది, కాంగ్రెస్ చేయలేకపోతుంది. అందుకోసమే జనాలు మళ్ళీ కేసీఆర్ ను కోరుకుంటున్నారని చెప్పేసి పదే బీఆర్ఎస్ చెప్పుకుంటూ వస్తుంది. ఒక రకంగా చూసుకుంటే మాత్రం ఈ సర్వే అంటే కేవలం మొత్తము ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పలేం, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారనే సర్వే సంస్థ ఆత్మసాక్షి ద్వారా బయటకు స్పష్టమైంది. దాదాపు 32,000 పైగా ఈ శాంపిల్స్ తీసుకున్నారు. కాబట్టి మొత్తంగా కూడా తెలంగాణ వ్యాప్తంగా ఇదే 3 ఉండే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మరో యాంగిల్ చూసుకుంటే రాధాకృష్ణ, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇప్పటికీ ఖండిస్తున్నప్పటికీ కూడా ఎన్నికల నాటికి 2 పార్టీలు కలిసి పోటీ చేయొచ్చు అనేటటువంటి కొన్ని వార్తలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఇఫ్ ఇన్ కేస్ అదే జరిగితే ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయనుకోవాలి? పూర్తిగా క్లీన్ స్వీప్ చేసేటటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుందా ఈ 2 పార్టీలు కలిస్తే? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేసేందుకు ఎందుకంటే ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకుంటుంది దాదాపుగా. ఎందుకంటే కేసీఆర్ ప్రధాన ఆకర్షణగా ఉన్నాడు. గతంలో బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలన చేసేది. సో ప్రభుత్వం ఒక్కసారి బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత, కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత బీఆర్ఎస్ అమలు చేసే సంక్షేమ పథకాలు తమకు ఓట్ బ్యాంక్ ఇచ్చాయి. మేజర్ ఓటు బ్యాంకు. ఇప్పుడు అదే మమ్మల్ని అధికారం తీసుకొస్తుందనే ఒక విశ్వాసంతో బీఆర్ఎస్ ఉంది. అదే సందర్భంలో కేసీఆర్ ఒంటరిగానే పోతే బాగుంటుంది అనేది ఒకసారి బీజేపీతో అలయన్స్ అయితే దాని ప్రభావం భవిష్యత్తులో ఉంటుంది. సో అనివార్యం అట్లాంటి పరిస్థితులు మాత్రము ఏర్పడితే తప్ప అప్పటి వరకు బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేయాలనుకుంటుంది. ఒంటరిగానే, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ సర్వే కూడా దాదాపుగా ఏకపక్షంగా మ్యాజిక్ ఫిగర్ చేరుకునే అవకాశం ఉందని కూడా స్పష్టంగా తెలుస్తోంది. సో ఒకవేళ రాజకీయంగా రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, రాజకీయంగా భారీ మార్పులు జరిగి అలాంటి సందర్భంలో బీఆర్ఎస్ బీజేపీతో కలిసే అవకాశం ఉంటుందా లేదా అనేది భవిష్యత్తు తెలిసాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఒకవైపు మాత్రం బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని కాంగ్రెస్ కావచ్చు కొంత ఒక ప్రచారం చేస్తున్నప్పటికీ అది ఎంతవరకు ఉంటుందా లేదా అనేది భవిష్యత్తు ఎదుర్చాల్సిందే. ఎందుకంటే ఒక్కొక్క రాజకీయ పార్టీ ఆయా పరిస్థితులను బట్టి వాళ్ళ అవసరాల దృష్ట్యా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఒంటరిగానే వెళ్లేందుకు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నది. సో ఎన్నికలకి ఇంకా దాదాపు 3.5 సంవత్సరాలు ఉంది. కాబట్టి ఆ 3.5 సంవత్సరాలకు ఎన్నికల సమయం నాటికి రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ పరిస్థితులు ఉంటాయి, ఆ పరిస్థితులను బట్టి కేసీఆర్ బీజేపీతో వెళ్ళాలా, ఒంటరిగా పోటీ చేయాలనేది అప్పుడు నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది తప్ప ఇప్పటికిప్పుడు బీజేపీతో వెళ్లి పొత్తు పెట్టుకోవాలి, ఎన్నికల్లో నిలబడాలని దీర్ఘకాలిక అవసరాల దృష్ట్యా వెళ్లే అవకాశం మాత్రం చాలా తక్కువ అని చెప్పవచ్చు. అయితే మొత్తంగా కూడా ఇప్పుడు ఈ సర్వే సంస్థ మాత్రం తేడతెల్ల చేసింది ఏంటంటే కొంత కాంగ్రెస్ కు ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ఇప్పటికైనా ప్రజలకు సంబంధించిన హామీలు నెరవేర్చి అదే సందర్భంలో ఎక్కడెక్కడ ప్రజలు ఏమేం కోరుకుంటున్నారు అక్కడ నుంచి కొంత ఫీడ్బ్యాక్ తెప్పించుకొని వాటిని సరి చేసుకుంటే మాత్రం కొంత మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నా ప్రజలకు చేరలేవని చెప్పేసి కాంగ్రెస్ లో ఒక వర్గం గట్టిగా నిలదీస్తుంది. అదే సందర్భంలో గ్రూపుల తగాదాలు, పదవుల పంచాయతీలు, ఈ కాంగ్రెస్ అంటే కొంత అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుందని చెప్పేసి సాధారణంగానే ఒక చర్చ ఉంది. సో దాన్ని నిరూపిస్తున్న ఇటీవల కాలంలో చాలా సందర్భాల్లో ఎమ్మెల్యే పైన మాట్లాడడము, ఎందుకంటే ఎమ్మెల్యేలు ఒంటరిగా సమావేశం అవడము, అదే సందర్భంలో మంత్రి పదవులకు సంబంధించి సీనియర్ జూనియర్ల మధ్య లేకుంటే ఆ నాయకులు సొంత పార్టీ నాయకులునే ఒకే పార్టీకి సంబంధించిన నాయకుల్లోనే అనేక రకమైనటువంటి విభేదాలు ఉండడము,
ఇవన్నీ కూడా పార్టీని కొంత బలహీనపరిచే సంబంధించే తప్ప, అధికారంలో ఉండి పార్టీ బలహీనపరిచే సంబంధించే తప్ప ఇక్కడ పార్టీ బలపడడానికి లేదు. సో ఇక్కడ కాంగ్రెస్ లో మరొకటి వినపడుతుంది ఏంటంటే, కేవలం ఆ నాయకుడు తమ సొంత ఎజెండా, తమ నాయకుడు పార్టీ కన్నా తాము ప్రస్తుతం సేఫ్ గా ఉన్నామా, అధికారంలో ఉన్నామా, నాకు పదవి వస్తుందని చూసుకుంటారు తప్ప భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి రావాలని ఒక భావన గాని, ఒక ఆతృత గాని, ఒక ఆలోచన గాని చాలా మంది నాయకుల లేకుండా పోతుందని చెప్పేసి కాంగ్రెస్ క్యాడర్ లో కావచ్చు ఒక చర్చ జరుగుతా ఉంది. సో మొత్తానికైతే ఇప్పుడు ఎన్నికలు లేవు, కానీ ప్రస్తుతం ఇలాంటి మూడు ఉంది తెలంగాణ ప్రజల్లో అని చెప్పేసి ఆత్మసాక్షి సర్వేలో వాళ్ళు చెప్పుకొచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఇది ఒక డేంజర్ బెల్ సిగ్నల్ లాగా పెట్టుకోవచ్చు. ఇప్పటికైనా దీన్ని చూసుకుంటూ తెలంగాణ ప్రజలు కోరుకున్నది ఏంటి, వీళ్ళు ఇస్తా అన్నది ఏంటి, ఆ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై దృష్టి పెట్టి, అంటే కేసీఆర్ ను విమర్శించడమో ఇతర పార్టీలు విమర్శించడం కాకుండా అధికారంలో ఉన్నటువంటి ఒక బాధ్యతగా ఉండి ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తేనే ప్రజలు హర్షిస్తారు. భవిష్యత్తులో కూడా మళ్ళీ ఒకసారి అధికారం చేపట్టే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. అయితే ఇంట్లో కీలకమైన మరొక విషయం ఏంటంటే, ఇటీవల కాలంలో రేవంత్ సర్కార్ అత్యంత కీలకంగా చాలా సంచలనంగా చెప్పుకుంటూ వస్తున్నటువంటి కులగణన సంబంధించిన అంశం పైన కూడా వీళ్ళు చర్చ చేపట్టారు. ఆ కులగణన అంశం కూడా కాంగ్రెస్ పార్టీకి కొంత ప్లస్ అయ్యే కన్నా మైనస్ అయిందని చెప్పేసి కొంత చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే తెలంగాణ సమాజంలో బీసీకి సంబంధించిన ఓటు బ్యాంకు మెజార్టీగా ఉంటుంది. ఆ బీసీలను కొంత తమ ఒక మొత్తం జనాభాను తగ్గించారని చెప్పేసి ఒక భావన బీసీలో ఉంది. అదే సందర్భంలో బీసీలకు సరైన పార్టీలో ప్రాధాన్యత లేదు, దక్కడం లేదు, ఒక వర్గానికి మాత్రమే పెద్దపీట వేస్తున్నారని చెప్పేసి బీసీ నాయకులు ఉంది. ఇది కూడా కొంత ప్రభావితం చూపిన అంశంగా కనిపిస్తా ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.